ఈ ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగించే వార్త. మొత్తం అన్ని పేజీలు తిరిగేస్తే నాకు ఒక్క దగ్గర దొరికింది ఈ వార్త. అన్ని మొత్తం పేజీలంతా రాజకీయ వార్తలు, వాతావరణము, రకరకాల వార్తలున్నాయి. ఇదొకటే చల్లగుంది వార్త, ఒకటి చల్లని వార్త. 7, 8 తేదీల్లో వానలు. తీపి కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 45 డిగ్రీల ఎండలు, నేటి నుంచి మరింత ఎండలు. ఐఎండి. సరే, ఎండల సంగతి ఎట్లాగో చూస్తూనే ఉన్న అనుభవంలో ఉన్నది. భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో 6వ తేదీ వరకు వాతావరణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతో పాటు కొత్తగూడెంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. గురువారం ఉష్ణోగ్రత మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్నినో పరిస్థితులు జూన్ చివరి వరకు కొనసాగున్న నేపథ్యంలో ఎండలు ఎక్కువగానే ఉంటాయని చెప్తున్నారు. ఇక ఆర్టీసీ సిబ్బందికి మజ్జిగ. మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి టీఎస్ఆర్టీసీ మజ్జిగ సరఫరా చేస్తున్నది. తీవ్ర ఎండలు, ట్రాఫిక్, ఇంజన్ వేడి వంటి పరిస్థితుల నేపథ్యంలో అన్ని డిపోల్లో చల్ల అందించాలని నిర్ణయించింది. ఇది అన్నిటికంటే కూడా చల్లని వార్త. ఎందుకంటే వాళ్ళు ఎండ ఒక దిక్కు, ఆ ఇంజన్ వేడి ఒకవైపున, జనాలు ఒకవైపున చాలా కష్టం ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకి. కాబట్టి అది మంచి వార్త.